అంతేకాదు నిజానికి సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనది ఏది అంటే యజ్ఞము. యజ్ఞము 3 ప్రధాన ప్రయోజనముల కొరకు చేయబడుతుంది. ఇహమునందు నేను ఏ ఇతర క్రియ ద్వారానూ నా పాపమును పోగొట్టుకుని నా ఈప్సితమును నెరవేర్చుకోలేకపోతున్నానన్న విశ్వాసం ఏర్పడినప్పుడు, అంటే నాకేదో ఒక అవసరం ఉన్నది, కొడుకు పుట్టాలి లేదా కూతురు పుట్టాలి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నేను ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరం నాకు కలగకూడదు, రోగము లేని జీవితము నాకు ఉండాలి, చిట్ట చివర అనాయాసంగా నేను శరీరం విడిచిపెట్టాలి. ఇవన్నీ అవసరములే, ఇవన్నీ కోరికలేం కావు. అవసరము వేరు, కోరిక వేరు. అవసరమైన దానిని అడగవద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే ఆయన భగవద్గీతలో మాట్లాడినప్పుడు కూడా నన్ను నాలుగు రకములైనటువంటి భక్తులు ఆశ్రయించి ఉంటారు అని చెప్పినప్పుడు అందులో అవసరము ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారని చెప్పాడు. పైగా అలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరో వాళ్ళు పుణ్యాత్ములు, నేనున్నాను, నన్ను పట్టుకుంటే నా వాళ్ళ కోరిక తీరుతుందని నమ్మారు. కాబట్టి నేనున్నానని నమ్మకము పొంది ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కృతార్థులే. చేసిన కర్మ ప్రధానమైనప్పుడు మనం ఏ పాపములు చేశామో ఆ పాపములు అవసరములు తీరకుండా చేసి దుఃఖమునకు కారణమవుతున్నాయి. అప్పుడు ఈ పాపమును దహించగలిగిన లక్షణం దేనికి ఉంటుంది అంటే యజ్ఞమునకు ఉంటుంది. యజ్ఞమునందు దేవతలు స్వయంగా వచ్చి కూర్చుని హవిస్సు తీసుకుంటారు అని. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై అన్నాడు. ఋష్యశృంగుడు మాట్లాడుతూ నేను అధర్వ శిరసి మంత్రాలతో ఇప్పుడు నీకు యజ్ఞం చేయిస్తానన్నాడు. పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారు, కానీ ముందు పుత్రకామేష్టి చేయలేదు, అశ్వమేధయాగం చేయించాడు. అశ్వమేధయాగం ఎందుకు చేయించాడు అంటే ముందు అసలు సంతానం కలగకుండా అడ్డొస్తున్నటువంటి పాపరాశి పోవాలంటే అశ్వమేధయాగం చేశారు. చేస్తే పాపం పోయింది. ఇప్పుడు కొడుకు కావాలి, పుత్రకామేష్టి చేశాడు. ఈ 2 ఋష్యశృంగుడు చేయించాడు. అంటే యజ్ఞము 3 కారణముల చేత చెయ్యాలి. అగ్నిని ఆరాధన చేసి అగ్ని ద్వారా దేవతలకిస్తే హవిస్ అంటారు, అగ్ని ద్వారా పితృదేవతలకిస్తే కవ్యం అంటారు. హవ్యము కానీ కవ్యము కానీ 2 కూడా ఆవు మీద ఆధారపడ్డాయి.